శ్రీశైలం మండలంలో రజాక్ అనే ఓ రాజకీయ నాయకుడు శ్రీశైలానికి నేనే రాజు, నేనే మంత్రి, నేనే డీఎస్పీ అంటూ వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా నడింపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ దళిత బాలరాజు శ్రీశైలంలో దుకాణాలకు సరుకుల రవాణా చేస్తుంటాడు. శ్రీశైలం మండలానికి చెందిన రజాక్ అనే నాయకుడు బాలరాజును వసూళ్ల పేరుతో ఒత్తిడి చేస్తున్నాడు. ఆత్మకూరు డీఎస్పీ సీఐకి డబ్బులు ఇవ్వాలని గత ఏడాది నవంబర్లో 60,000 రూపాయలు వసూలు చేశారు. డిసెంబర్, జనవరి నెలకు సంబంధించిన మామూలు ఇవ్వలేదని ఇటీవల ఫోన్ చేసి బెదిరించిన విషయాన్ని పోలీసులకు తెలియపరిచాడు బాలరాజు. ఈ మేరకు రజాక్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో కర్నూలు ఎస్పీ, ఎస్టీ సెల్ డీఎస్పీ 2 రామ్జీ నాయక్ను విచారణ అధికారిగా నియమించారు. గతంలో కొంతమంది విలేకరులు కూడా బెదిరించి నేను మీ సంగతి తేలుస్తాను అని బెదిరింపులకు పాల్పడ్డాడు ఈ రజాక్. మీరు ఎవరెవరికి డబ్బులు ఇస్తున్నారమ్మా శ్రీశైలంలో? ఎవరు సార్ మాట్లాడేది? నేను డిఎస్పీ మాట్లాడుతున్నా. సార్ నేను డిఎస్పీ మాట్లాడుతున్నా. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. ఎవరెవరికి డబ్బులు ఇస్తున్నావు? సార్ నేను అయితే హలో, నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు సార్. ఎవరికి ఏమి ఇవ్వలేదు సార్. హలో, నీ పేరు ఏం పేరు? ఏం పేరు నీ పేరు? సార్ నా పేరు బాలరాజ్ సార్. బాలరాజు. సార్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తున్నావుట కదా. ఏమి ఇవ్వట్లేదు సార్. ఒక ఫస్ట్ నెల అయితే ఇస్తా అని చెప్పినా కానీ ఏమైతే ఇవ్వలేదు సార్. డబ్బులు అయితే ఇవ్వలేదు సార్. ఏమి ఇవ్వలేదు సార్ డబ్బులు. సార్ 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 చెప్పు చెప్పు. బండి పైన ఉంటుంది సార్, అందుకోసమని వచ్చినాక మళ్ళీ చేసిన సార్. చాలా మంచి వ్యక్తి ఉంటున్నావు నువ్వు. చాలా మంచివాడివి నువ్వు. సార్ ఈరోజు మా సిఐ గారికి ఇచ్చినా ఉంటావు కదా, ఇదేనా? ఏమి ఇవ్వలేదు సార్. ఎంత ఇచ్చావు? ఇవ్వలేదు సార్. ఏమి ఇవ్వలేదు సార్. ఏమి ఇవ్వలేదు సార్. మరి నాకు కావాలి ప్రతి నెల 80,000 ఇవ్వాల్సి వస్తుంది. సార్ నాకు ప్రతి నెల 80,000 ఇవ్వాల్సి వస్తుంది. నా తానా ఏడున్నాయి సార్. నా తానా ఏం లేవు సార్. నా తానా ఏం లేవు సార్. నా తానా ఉంటే ఇంకా నా తానా ఏం లేవు సార్. నా పరిస్థితి ఘోరం ఉంది. మరి రజాక్ అనే దానికి 60,000 ఇచ్చినా అని చెప్పినా ఉంటావు. సార్ ఇచ్చిన సార్. ఫస్ట్ నెల ఇచ్చిన సార్. మరి ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇవ్వలేదంటే నువ్వు? ఇచ్చిన సార్. రజాక్ సార్కి ఒకరికి ఇచ్చిన సార్. ఇప్పుడు ఏమి ఇవ్వలేదంటే నువ్వు? మరి స్టేషన్ ఖర్చులు సార్. ఇప్పుడు ఏమి ఇవ్వలేదంటే కదా. అదే పొలిటికల్ సంబంధించింది కదా సార్, అందుకోసమే రజాక్ సార్కి ఇచ్చిన సార్. ఎంత? 60,000 ఇచ్చిన సార్. ఎవరెవరికని? సార్ ఏమో సారే తీసుకున్నాడు స్టేషన్ ఖర్చులు కానీ అదని ఇదని సారే తీసుకున్నాడు సార్. మరి ఇచ్చాడు అతను స్టేషన్ కు? ఇంకా ఏమో నాకు తెలియదు సార్. ఇంకా సారే మాట్లాడింది సార్. ఇంకా నాకు తెలియదు. ఎప్పుడు ఇచ్చాను సార్? ఎప్పుడు ఇచ్చావు? నేను డిసెంబర్లో ఇచ్చిన సార్. నవంబర్లో ఉంటావు కదా. నవంబరు 20కే ఇచ్చిన సార్. నవంబర్ 20కి ఇచ్చిన సార్. మరి డిసెంబర్, జనవరి ఎందుకు ఇవ్వలేదు సార్? డిసెంబర్, జనవరి ఇవ్వలేదా? నాకైతే లేదు సార్. నాకు మాల్ వస్తలేదు సార్. మాల్ వస్తలేదు. నెలల సగం లోడు వస్తలేదు. నెలల సగం లోడు ఒక 2 ట్రిప్పులు లేదా 3 ట్రిప్పులు, అది సగం లోడ్ వస్తుంది సార్. గిట్టుబాటు అయితే లేదు సార్. మరి నడుపుతావా ఆపుతావా నువ్వు? సార్ నడుపుతావా ఆపుతావా? ఇంకేమో సార్. ఇంకా అది ఇంకా చెప్పలేము సార్. ఎప్పుడు బంద్ చేస్తా తెలియదు. ఎప్పుడు కూడా ఎవరికో ఇచ్చినా ఉంటావు కదా. వెంకటరెడ్డి, భరతరెడ్డి ఎవరికో. ఏమి ఇవ్వలేదు సార్. అది ఇవ్వండి. ఎందుకు ఫోన్ చేస్తారు వాళ్ళు? ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఫోన్ చేశారు వాళ్ళు. ఏం లేదు సార్. నాకు పరిస్థితి బాగాలేదని పోయిన పరిస్థితి ఇట్లుంది నాకు ఇప్పిస్తామని చెప్పారు వాళ్ళు. మరి ఏమో సార్, మరి నాకైతే తెలియదు సార్. నా పరిస్థితి బాగాలేదని అన్న దగ్గరికి పోయినా. వెంకట దగ్గరికి పోయినా. ఇట్లా పెద్దమ్మ కొడుకా వాడు? మీ పెద్దమ్మ కొడుకా? సార్ ఏం లేదు సార్. మరి మీ పెద్దమ్మ కొడుకా లేకుంటే మీ ఎవరు ఎట్లా అన్న అవుతాడు నీకు? సార్ నీకు ఎట్లా అన్న అవుతాడు అన్న? సార్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ సార్. ఏ అన్న? నీ అన్న ఎవరు? ఇంకా సార్ మా
రిలేటివ్ సార్, ఆత్మకూరు సార్. చూడు, హలో. నువ్వు కొంపలు తెంగి ఎవరైనా తెంగద్దు. నేను రజాకి మాట్లాడుతున్నా. నీకు నేను సాయం చేసినందుకు నువ్వు ఏం చేస్తున్నావా నువ్వు? సార్. నాకు నువ్వు డిసెంబర్లో, నువ్వు నవంబర్లో 60,000 ఇచ్చిపోతే డిసెంబర్ ఎవరు? మీ అమ్మ మొగుడు ఇస్తాడా, మా అమ్మ మొగుడు ఇస్తాడా ఇక్కడ వీళ్ళకు? సార్ నువ్వు గుద్ద మూసుకొని రేపుకినా రాకుంటే కినా మర్యాద ఉండదు నీకు. నువ్వు రా ముందు, ఇక్కడ శ్రీశైలం రా. నువ్వు ఎవడు లవడగాడు? ఎవడయ్యా నీకు? ఎవడు లవడగాడు? అన్న ఎవరు? ఎవడు తమ్ముడు ఎవడు నీకు? నువ్వు రా. నువ్వు